చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో వాడు చేసి స్టూడియో లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ తక్కువ కోటి రూపాయలని వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బ్రోకర్ ఆయన గౌరవం. ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధా? అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? ఎస్, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో రెండు రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను రెండో టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను రెండో టైప్. మనుషులో రెండు రకాలు, ఆడ మగ. ఇది మూడో టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది, చాలా లోతులు ఉంది సార్. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. తింగరాదు సార్. సారీ సార్. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. సార్, యూఆర్ టాకింగ్ నాన్ సెన్స్ సార్. జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. రైట్ ఆఫ్ స్పీచ్, ఇట్స్ ఒపీనియన్, ఇట్స్ అనాలిసిస్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్కి అర్థం ఉండాలి సార్. బంచ్ ఆఫ్ ఫూల్స్ కూర్చొని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్. రెస్పెక్ట్ పీపుల్, రిఫ్లెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇట్ మైట్ బి అన్ ఇండివిజువల్ ఆర్ ఏ సిస్టమ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? ఈడి బొక్క ఈడికి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాయి ఏం లేదు సార్. ఏరా, నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. థ్యాంక్ యూ సార్. లెట్ us hit the small screen. Come. ఈడికంత బిల్డప్ ఇచ్చింది. And one thing. సార్, సాయంత్రం 6 గంటల వరకే మీరు నా వర్కర్స్. ఆ తర్వాత సార్ బానిసలు. ఏ క్లాస్ రూమ్ ఎక్కడండి? ఏమో నాకు తెలియదు. ఏమండి, బీకామ్ ఫస్ట్ ఇయర్ ఎక్కడో చెప్తారా? నాకు తెలియదండి, నేను కూడా వెతుకుతున్నాను. రండి, ఇద్దరం కలిసి వెతుకుదాం. అబ్బాయి వదిలేండి, నేను వెతుకుంటాను. చూడండి, నేను మీకు అకౌంట్స్, స్పోర్ట్స్, ఫిజికల్ ట్రైనింగ్ అండ్ కామర్స్ చెప్పే లెక్చరర్ని. ఈ కాలేజ్లో అన్ని మెయిన్ డిపార్ట్మెంట్స్ నా కిందే ఉంటాయి. ఉండకపోతే ఉంచేస్తా. నా పేరు జ్ఞాన సరస్వతి. ఇప్పుడు మిమ్మల్ని మీరు క్లాస్కి పరిచయం చేసుకోండి. నా పేరు వెంకట్రావు అండి. మా నాన్న పేరు సుబ్బారావు అండి. ఆయన కార్పెంటర్ అండి. కూర్చో. నెక్స్ట్. నా పేరు రామశాస్త్రి. మా నాన్నగారు మా ఊరు శివాలయం పూజారండి. నెక్స్ట్. నా పేరు చిరంజీవి అండి. మా నాన్న పేరు నాగార్జున అండి. మీ తాత పేరు నాగేశ్వరరావా? అబ్బా, మీకెలా తెలుసు మేడం? అంత కరెక్టే చెప్పారు. నీ ఇల్లు అన్నపూర్ణ స్టూడియో. నిజం చెప్పరా? నిజం మేడం. కావాలంటే బర్త్ సర్టిఫికేట్ చూసుకోండి. సర్లే, కూర్చో. నెక్స్ట్. నా పేరు వెంకటరమణ మేడం. మా నాన్న చనిపోయారు. చిన్న చిన్న పనులు, ట్యూషన్ చెప్పుకుంటూ ఇలా చదువుకుంటున్నాను. కూర్చో. నెక్స్ట్. నా పేరు షకీల మేడం. వాళ్ళ అమ్మ పేరు కామేశ్వరి మేడం. ఏంట్రా చూపు? లే, నువ్వు చెప్పు. నా పేరు అలీబాబా మేడం. ఈ 40 మంది నా అసిస్టెంట్స్ మేడం. మేడం, అలీబాబా 40 దొంగ సినిమా చూశారు మేడం. ఆ 40 మంది వీలే మేడం. నేను ఒక్కనే జెంటిల్మెన్ మేడం. రేయ్, నువ్వు జాయిన్ అయ్యి 1 గంట కాలేదు, అప్పుడే మొదలెట్టావా? కూర్చో. అధ్యక్ష, ఇది అసెంబ్లీ కాదు, కూర్చో. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, లోపలికి రావచ్చా మేడం? రామ్మా, కూర్చో. క్లాస్కి పరిచయం చేసుకోమ్మా. నా పేరు సుజాత అండి. మేము పట్టీలు వేసుకుంటామండి. మేము పల్లెటూరు బయలుతులమండి. మాకేమీ తెలియదండి.
లోకమంతా శూన్యమని మొహం పసుపు రాసుకొని జడగంటలు వేసుకొని గల్లు గల్లుమని గంగిరెడ్లా తిరుగుతుంటామని. అమ్మాయిలందరూ డెవలప్ అవ్వాలనుకుంటే ఇటువంటి అమ్మాయిలందరూ వెనక్కి లాగేస్తూ ఉంటారు. వీళ్ళు చమకిస్తారని బాగుపడి ఈరోజు కాలేజీలో ఒక అమ్మాయి చేరిందమ్మా. అచ్చం మహాలక్ష్మిలా ఉంది. కానీ వీడే ఈ ఆలిగాడు. ఆ అమ్మాయిని పట్టీలు కట్టుకున్నావు, 2 జళ్ళు వేసుకున్నావు, గంగిరెద్దులా ఉన్నావు అని నానా మాటలా నేర్పించాడు. నాకైతే ఆ అమ్మాయిని చూస్తే చాలా జాలేసింది. జాలి? అమ్మాయి నేర్పిస్తే నీకెందుకురా జాలి? అమ్మాయికి నీకు ఏ సంబంధం? కాలేజీకి వెళ్ళి బుద్ధిగా చదువుకొని ఇంటికి రా. క్లాస్ లో కూడా తలదించుకొని ఇది ఇలా చదువు. నన్నంటాడేంటి? కంగారు పడకు, నా డబ్బు కోసం రాలేదు. మీ అప్పు త్వరగా తీరిపోయి ఉపాయం చెప్తాను, వింటావా? రేపు తిరునాళ్ళలో గుడి చుట్టూ తోరణాలు కట్టే కాంట్రాక్ట్ నీకు ఇప్పిస్తాను. 500. అందులో 250 నాది, 250 నీది. సరేనా? సరేనండి. ಮಂಜುನಾಥ ಮಂಜುನಾಥ ನಮ್ಮ ಕನ್ನಡ ದೇಶದಲ್ಲಿ ಇಂತಾಗೋಗ ನೋಡಲ್ಲ ರಾಜಪ್ಪ. ರಂಡಪ್ಪ ಗುಂಡಪ್ಪ, ನಾ ಹೇಳ್ತೀನಿ, ಇಲ್ಲಿ ಬನ್ರಿ ಬನ್ರಿ ಸ್ವಾಮಿ. ನಮ್ಮ ರಾಜಾವೇ ಪೆದ್ದರಾಣಿಕ್ಕಿ ನಾಟ್ಯ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. ಹೌದಾ? ಹೌದು. ಏನಪ್ಪ ಶಬ್ದ? ನನಗೇನೋ ಭಯವಾಗಿದಪ್ಪ. ಭಯವಿಲ್ಲ ಗೀಯವಿಲ್ಲ ಸ್ವಾಮಿ. ಗುಂಡಪ್ಪ ಗುಹ కదా రీసౌండ్ అప్ప. బని 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 స్వామి. చిన్నరాణి లకుమాదేవికి సంగీత అంటే ఎలా చెప్పండి, అదే చెవి కోసుకుంటుండ్రి. ನನಗೇನೋ ಭಯವಾಗಿದಪ್ಪ. భయమిల్ల గీయవిಲ್ಲ అప్ప. అಷ್ಟೇ బని స్వామి. బన్ని బన్ని స్వామి. ఇల్లే చిన్నరా కుమార్ లకుమాదేవి విగ్రహ ప్రతిష్ట. ಏನೋ ಏನೋ ಅಯ್ಯೋ ಭೂತ ఏం డబ్బులు గుండప్పరే. మానవా మానవా, నిన్నే మానవా. మానవానా? పళ్ళు రాళ్ళు కొడతాను జాగ్రత్త. వచ్చిన మంచి కన్నడ బేరణ పోగొట్టావు. ఇంతకీ ఏ డ్రామాలోంచి పారిపోయొచ్చో బుల్లే? డ్రామానా? నీవు మాట్లాడున్నది ఏ భాష మానవా? డ్రామా అనగా నేమి? డ్రామా అనగా నేమా? చెప్తా. ఇప్పుడు నువ్వు గ్రాంధిక భాష మాట్లాడుతూ ఆడుతున్నావే, దీన్నే డ్రామా అంటారు. వెళ్ళ వెళ్ళ, మీ డ్రామా కంపెనీ వాళ్ళు నీ కోసం ఎంతగా వెతుకుతున్నారో ఏమిటో. వెళ్ళమ్మా. మానవా, నేను సురకన్యను, కార్యార్థినై ఈ భూలోకమును అడిగిడినాను. సురకన్యువా? డ్రామా కంపెనీ బట్టలు వేసుకుని గిల్ట్ నగలు పెట్టుకునే వాళ్ళందరూ సురకన్యలే. మొహం చూడరా. చేతులు వెళ్ళమ్మా, నువ్వు బయలుదేరు. మానవా, ఒక్క పరి నీ వామహస్తమును నాకు అందించి నన్ను ఆదుకనవా? ఏమిటి, నా ఎడంచే నీకు అందించాలా? ఏ నా ఉంగరాలు దొబ్బేద్దామనా? ఓరి బాబోయ్, నువ్వు డ్రామా పిల్లవే అనుకున్నాను. దొంగ పిల్లవు కూడానా? వదిలేమ్మా, నన్ను వదిలే. మానవా, నా విన్నపమును మన్నించవా? మానవా, నీ వామహస్తమును అందించవా? నా వల్ల కాదు, నన్ను వదిలే తల్లోయ్. పండు బుజ్జి, గుహలోకి ఓ పిచ్చి పిల్ల వచ్చింది, మనం పారిపోదాం రండి. సంబల్పూర్ రాణి పరారి. ఒరే మాలోకం సార్, ఇది చూసావా? సంబల్పూర్ రాణి ఒంటి మీద 50 లక్షలు ఖరీదు చేసే నగలతో ఎక్కడికో వెళ్ళిపోయిందిరా. ఐడియా సార్. ఆవిడే కనుక మనకు దొరికితే రాజుగారికి అప్పగించి
ఓ 100 రూపాయలు బక్షీస్ కొట్టే ఇవ్వచ్చు. ఆహా, ఏం బుర్రరా నీకు మాలోకం, ఎక్కడికో వెళ్ళిపోయావురా. అవును సార్, ప్రపంచపు అంచుల దాకా వెళ్ళిపోయాను సార్. అక్కడి నుంచి ఒక దూకు సముద్రంలో పడి చస్తావు చావట. 50 లక్షల రూపాయల నగలు ఒంటి మీద ఉంటే ఆ లక్షల గురించి ఆలోచించాలే గాని 100 రూపాయల పక్షి గురించి ఆలోచిస్తావురా పక్షి? ఒరే మాలోకం, ఆ రాణి గాని నాకు దొరికితే. సార్, సంబల్పూర్ రాణి సార్. నిజమేరా మాలోకం? అవును సార్, చాలా నగలు ఉన్నాయి. అవును సార్, పదా. ఎస్ ఫాలో మీ. మానవా, ఓరి బాబోయ్, ఆగు మానవా. ఇంకా ఎక్కడికి ఇలా ఎగేసుకుని వెంటబడి వస్తున్నావు? నీ వెంటే నేను ఉంటా మానవా. నీ వామహస్తమే నాకు అభయహస్తము. వామహస్తం లేదు, దోమహస్తం లేదు. చంపేస్తున్నావు ఆ భాషతో. మానవా, ఆ పిలుపు మానవా? మానలేను. నేను ఆగలేను. అది వద్దు, మీ డ్రామా లాగున్నారు, నీకోసం వస్తారు. చూడు చూడు చూడు. మానవా, ఓహో మానవా, మానవా. వృద్ధ మానవా, నిన్నే వృద్ధ మానవా. నా పేరు వృద్ధ మానవుడు, గడ్డ ముక్కువాడు కాదు. గంగా జలం, గంగా జలం. ఈ మార్గమున ఒక మానవుడు 4 శిశువులు వెళ్లి ఉన్నారు. నీవు గాని వారిని కాంచితివా? ఆ మానస నివాసం ఎచ్చటను నుడివదవా? నిన్నే వృద్ధ మానవా. ఒక్క అక్షరముక్క నాకు అర్థమైతే బాట చెప్తా కొట్టు. ఈ భాష అర్థం కాని నీవు నిరక్షర కుక్షివి, మేధలేని పక్షివి. అచ్చు మా శనిదేవుని తమ్ముని వలేనున్నావే. ఆ మానవుని గృహం ఎచ్చటను తెలుపుము. అతనిల్లు కావాలా? చెప్తాను. నీకు చెప్పినందువల్ల నాకేమిటి లాభం? నీవు ఏమి కోరలను ఇచ్చేదను. అతని గృహం ఎచ్చటను తెలుపుము. అయితే నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ ఇస్తావా? అటులనే. తొందరగా ఇచ్చి, తొందరగా ఇచ్చి. అతను ఇల్లు ఎక్కడో చెప్పేస్తాను. నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్య గోమేధికాభరణములివి. సంతోషం, సంతోషం తల్లి. అతని పేరు రాజు. అదిగో అతని నివాస స్థలము అక్కడ. ఎవరితో పిచ్చిది మొత్తం ఇచ్చేసింది. వృద్ధ మానవా, మూట్ల ఏముందిరా? ఏమీ లేదు. నేను చూశానురా, నువ్వు చేసిన పనికి నీకు ఉరిశిక్ష పడకుండా ఉండాలంటే నువ్వు ఓ పని చెయ్యాలి. ఏం చేయాలి చెప్పరా మాలోకం? ఈ నగల్ని తీసుకెళ్లి ఏ మార్వాడికో అమ్మేసి ఓ 10,000 పట్రా, పంచుకుందాం. ఒరే, ఎక్కడికో వెళ్ళిపోయావరా? మా లోకం నుంచి దూరంగా వెళ్ళిపోయావరా మాలోకం? అవును సార్, స్వర్గలోకపు పొలిమేర దాకా వెళ్ళిపోయాను సార్. నువ్వు అక్కడే చావు, మళ్ళీ వెనక రాకు సార్. 50 లక్షల రూపాయల నగల్ని 10,000 అమ్మమంటావా? 50 లక్షల రూపాయల నగల? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు పోలీసు బాబాయిలు? వీటిని మార్వాడికి 25 లక్షలకు అమ్ముకురా. అమ్ముకొస్తే అప్పుడు మీకు చెరి 1 లక్ష ఇస్తా. మిగతా 23 లక్షలు సార్, అవి నేను ఎత్తుకుంటాను. జడ్జి, 50 లక్షల రూపాయల నగలు పుచ్చుకో. 30 లక్షల రూపాయలు ఇచ్చుకో. లాభం 20 లక్షల రూపాయలు ఉంచుకో. మోసం చేస్తావు ఏంట్రా? నీకిచ్చిన నగలు మార్వాడి దగ్గరికి వెళ్ళేసరికి రాలేకపోయాయా? ఈ చందమామ పిల్లల కథలు మేము నమ్మాలి, అవునా? నిజమే అచ్చయ్య గారు, మీ లాటి మీద ఒట్టు. అంత కనికట్టుగా అయిపోయిందండి. ఒరే మాలోకం, ఈ కనికట్టు గాడిని స్టేషన్ కు తీసుకెళ్ళి కొట్టిన చోట కొట్టకుండా కొట్టి కట్టు. ఎస్ఐ గారు, ఎస్ఐ గారు. అబ్బాయి, అబ్బాయి, ఏంటి బాబా బట్టల మూటలో ఉన్నావు? బట్టల మూట నేరా అల్లుడు. బాబాయిలు బాగా ఉతికి గంజి పెట్టి ఆరేసి ఇక్కడ పారేసి పోయారా. ఎవరు నాన్న? ఇంకెవరమ్మా, ప్రభుత్వం. ఓహో, పోలీసులా? భలే ఉన్నావు మామ. దెబ్బలైనా నా కనబడలేదు. అదే పోలీసులు చాగచెక్కేవమ్మా, కనబడని టైపు లోకంలో పడుస్తారు. అసలు పోలీసులు ఎందుకు కొట్టారు మావా? అబ్బో, అదే అడగకూడదు. రైచీకటి గ్యారెంటీగా రైట్ చేయబడదు.
డాక్టర్ జీటీ చౌదరి. అబ్బా ఎంత బాగా కనబడుతుంది. వస్తుందానండి, వస్తుందా వస్తుందా? నేను ఇంక ఈ నాటకం ఆడలేను నాన్న. తప్పదమ్మా, నిజం అల్లుడికి చెబితే నీ బతుకంతా ఇక్కడ చేస్తాడమ్మా. అసలు ఇదంతా బ్రహ్మం చేసిన పని అన్న. ఆయనకు నిజం చెప్పకుండా దాచిపెట్టాడు. అల్లుడు గారు మీకోసం ఎదురు చూస్తున్నాను. దేనికి? ఇదిగో కట్నం తాలూకు 15,000 రూపీస్. అల్లుడు నేను వస్తాను, దొంగల బండికి టైం అయింది. ఎందుకు? దొంగతనం చేయడానికే? అల్లుడు జోక్ చేశాడు. అది కాదండి, ఊరికి వెళ్ళొస్తాను. వస్తాను. లల్లి, ఏంటండి? ఆకలేస్తోంది, 2 ఆమ్లెట్లు వేసి పెడతావా? గదిలో ఉంటాను. సరేనండి. ప్రభు, చికట్ట పెట్టావని ఎంత పని చేశావురా. అవును, అడుగు బ్రహ్మగాడు వస్తున్నాడు. రాని వాడి పని చెప్తా. ఇంతకాలం నన్ను మోసం చేస్తాడా? పిచ్చ కుట్టుడు కొడతా. వీడు డబ్బు మాత్రమే దొంగిలించాడా, లేక నా కొంప కూడా ముంచాడా? అయ్యో, ఏమండి, ఆమ్లెట్ రెడీ. ఆమ్లెట్ అండి. లల్లి, ఆమ్లెట్ ఏది? పిల్లి తినిందేమోనండి. పిల్లి తినిందా? అయ్యో, దొంగ పిల్లిలాగుందే. పిల్లి ఏడుస్తోంది లల్లి. భలే భలే, పిల్లి ఏడుపులో నవ్వు కూడా మిక్స్ చేస్తుంది. ఇదేంటి గావు కేక పెట్టింది పిల్లి? అదే, పిల్లి భలేగా ఏడుస్తోంది. పిల్లిని బాగాలి, పిల్లిని వదలకూడదు. దొంగ పిల్లి, దొంగ పిల్లి, పిచ్చి పిల్లి, బండ పిల్లి. చచ్చిపోతాను. ఒరే బ్రహ్మం, నీ కళ్ళు కనపడుతున్నాయా? కనపడుతున్నాయిరా. నువ్వు డబ్బులు తీసుకున్నప్పటి నుంచి కనపడుతున్నాయిరా. నువ్వు అక్కడ పెడితే మర్చిపోతావమ్మనని కావాలని నేనే తీశాను అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టమే. ఏంటండి అది? అన్నదమ్ముల అనుబంధమే.